వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు మనం ఇంకొక మూవీ ఘాటి గురించి మాట్లాడుకుందాం. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ క్వీన్ ఈస్ కమింగ్ బ్యాక్ ఆన్ స్క్రీన్. ట్రైలర్ చూసి ఓకే, అంత ఎక్సైట్ అవ్వలేదు కానీ ఫైన్, ఏదో ఉంటుంది, అట్లీస్ట్ కృష్ణ నుంచి వస్తుంది, కొంచెం మీనింగ్ఫుల్ ప్రోడక్ట్ అనుకున్నాం. ఇప్పుడు మీరు చెప్పండి, మూవీ ఎలా ఉంది, ఏంటి, ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా? యా మూవీ నా వరకు అయితే ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేదు. అంటే ఎందుకు కాలేదు అంటే క్రిష్ ట్రైడ్ సంథింగ్ అవుట్ ఆఫ్ హిస్ జోన్ అనిపించింది. లైక్ కాన్సెప్ట్ వైజ్ క్రిష్ జోన్ లోనే ఉన్నా కానీ ఎగ్జిక్యూషన్ వైజ్ హీ వాంటెడ్ టు, అంటే నేను కూడా నీల్ కు లేకపోతే ఒక కమర్షియల్ డైరెక్టర్ నేను కూడా అని చూపించుకోవాలని ట్రై చేసినట్టు అనిపించింది. సో బేసికల్లీ అక్కడ ఓకే. చాలా దెబ్బలు పడ్డాయి ఆడియన్స్ కి. ఆ, నాకు ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అయిందా అంటే ఓకే, మ్యాచ్ అయిందనే చెప్తాను, ఎందుకంటే నేను పెద్ద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేదు యాక్చువల్లీ. బట్ ఓకే. క్రిష్ కాబట్టి క్రిష్ నుండి డెఫినెట్లీ నేను వాచ్అవుట్ చేసేది మంచి మంచి రైటింగ్ ఉంటాయి. అంటే మీరు గమ్యం తీసుకున్నా సరే, వేదం తీసుకున్నా సరే, రైట్. డిఫరెంట్ డిఫరెంట్ జర్నీస్ ని ఒక దగ్గర మిక్స్ చేయడం కానీ ఎప్పుడు ఏదో ఒకటి ఎక్స్పెరిమెంట్ చేస్తుంటారా. సో అలాంటిది ఏదైనా కొండపులం అఫ్ కోర్స్ అది కొంచెం తేడా కొట్టిన. సో ఈ మూవీ ఘాటీల్ గురించి అన్నాడు, అది అన్నాడు, అదేంటి కొండపులం లాగా సౌండ్ చేస్తుంది అనుకున్నా. సర్లే ఇది డిఫరెంట్ ప్రజెంట్ చేసి ఉంటాడు అనుకున్నాం. బట్ డెఫినెట్లీ క్లియర్ గా స్క్రీన్ ప్లే లో డిఫరెన్స్ చూపించాలని ట్రై చేసినట్టు అనిపించింది. అంటే జనరల్లీ మనం రివెంజ్ సినిమాలకి ఫస్ట్ ముందు మాట్లాడుకున్నట్టు ఫస్ట్ ఒక మర్డర్ ఏదో జరుగుతుంది, తర్వాత వాళ్ళ రైట్. ఫ్లాష్ బ్యాక్ తీసుకొచ్చి వాళ్ళకి ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది, తర్వాత పెద్ద విలన్ ఆర్ ఫైనల్ విలన్ ని లాస్ట్ లో చూసుకోవడం, ఈ ప్యాటర్న్ ఉంటుంది. దీంట్లో లీనియర్ స్క్రీన్ ప్లే తీసుకున్నాను. నాకు రివెంజ్ డ్రామా అంటే రివెంజ్ అనుకోలేదు నేను యాక్చువల్, ఎందుకంటే చాలా లీనియర్ స్టార్ట్ అవుతుంది. ఒక బస్ కండక్టర్ లాగా అనుష్క అండ్ విక్రమ్ వచ్చి ఒక చిన్న ల్యాబ్ టెక్నీషియన్ లాగా స్టార్ట్ అయ్యి తర్వాత ఇదేంటి పుష్ప అండ్ కేజీఎఫ్ టైప్ లో ద రైజ్ అంటే ఇంటర్వెల్ కి వచ్చాక నో నో ఇది మళ్ళీ రివెంజ్ అని చెప్తాడు. అరే ఇటు తిప్పి అటు తిప్పి. సో ఈ ప్రాసెస్ లో మీకు చాలా సినిమాలు కనిపిస్తాయి మధ్యలో. అంటే మనం చూస్తున్నప్పుడు ఓ ఇదేంటి దేవరా వైబ్ కొడుతుంది అనిపిస్తుంది కొంతసేపు. అంటే నా ప్రజల కోసం ఇది చేయాలి, వీళ్ళ కోసం ఇది అని అనుష్క అనుకున్నప్పుడు దేవరా టైప్ లో అనిపించింది. బిజినెస్ గ్రో చేసేప్పుడు వాళ్ళు కార్టెల్ ఏదైతే ఉంటుందో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కార్టెల్, పుష్పలో ఈ కూలోడ్ మనతో పార్ట్నర్షిప్ ఏంటి, కూలోడ్ మనతో ఇదే ఫస్ట్ ఫస్ట్ పార్ట్ 1 అంతా. దీంట్లో కూడా సేమ్ రైట్. ఘాటీలతో మనకు పార్ట్నర్షిప్ ఏంటి, ఘాటీల్. సో చాలా సిమిలారిటీ అనిపిస్తాయి చాలా సినిమాలకి. బట్ ఓవరాల్ మంచి ఫ్లోనే ఉంది. సెకండ్ హాఫ్ లో మాత్రం ఒక పాయింట్ తర్వాత మూవీకి అంటే డ్రైవింగ్ ఫోర్స్ లేదు ఇంకా. అయిపోయింది ఇది స్టోరీ ఇది. సో ఎంత టాలరెంట్ ఉన్నా కూడా ఈ పాయింట్ తర్వాత ఇంకేం చేస్తారు, ఏం అచీవ్ చేస్తారు మీరు అనిపించింది. అంటే బేసికలీ డ్రాగ్, క్లైమాక్స్ రావాలి నీకు అంతే. ఒక మంచి మెలో డ్రామా ప్రిపేర్ చేసి క్లైమాక్స్ తీసుకెళ్ళినట్టు అనిపించింది. అది నా బిగ్గెస్ట్ కంప్లైంట్. అదర్వైజ్ నేను చాలా వరకు ఈ మూవీలో టాలరెంటే ఉండే. అంటే ఓకే ఇట్స్ ఓకే, బాగానే వాచబుల్ మూవీ అనిపించింది. ఓకే, సో మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే రైటింగ్ ఇష్యూ. ఏదైతే నాకైతే మెయిన్ స్క్రీన్ ప్లే ఇష్యూ. యా బేసికల్లీ ఏంటంటే స్క్రీన్ ప్లే నీకు అండ్ రైటింగ్. నీకు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ బాగా సెట్ చేస్తాడు. ఇది ఆ, ఆ బిజినెస్ చూపించడం కానీ, ఆ గంజాయి బిజినెస్ చూపించడం కానీ, ఘాటీలు ఏం చేస్తారు, వీళ్ళు అనుష్క అండ్ విక్రమ్ ప్రభు ఏం చేస్తున్నారు, అండ్ ఒక ఒక సెటప్ తీసుకొచ్చి ఒక రైల్వే స్టేషన్ దగ్గర ఒక మంచి ఇది ఇస్తాడు అనమాట. ఒక మంచి లాక్ పెడతాడు ఏంటి అనేది. ఆ రైల్వే స్టేషన్ సీన్ అయినప్పటి నుంచి ఇంకా ఇట్ బికమ్స్ వెరీ ప్రెడిక్టబుల్, వెరీ డ్రాగింగ్. ఓకే. ఓకే, సో కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, మన లీడింగ్ లేడీ అనుష్క, విక్రమ్ ప్రభు అండ్ విలన్ గా చైతన్య చేసినట్టున్నారు కదా, యా 30/21 ఎస్ ఫిల్మ్. యా, సో చైతన్య గురించి మీరు మాట్లాడా. పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయి? అండ్ జగపతి బాబు గారు కూడా ఉన్నారు. సో హౌ డి దే పర్ఫార్మ్? అనుష్క ఎస్ అంటే రోల్ వరకు బాగానే చేసింది కానీ ఫస్ట్ హాఫ్ లో లుక్స్ చాలా తేడా కొట్టాయి. సెకండ్ హాఫ్ మళ్ళీ ప్రాపర్, అంటే ఇంతకు ముందు మనం అనుష్క స్క్రీన్ మీద ఎట్లా చూసామో అట్లా కనిపిస్తుంది కానీ ఫస్ట్ హాఫ్ చాలా తేడా కనిపించింది. ఓకే. అండ్ క్యారెక్టర్ వైజ్ చూసుకుంటే ఇట్స్ అ వెరీ ప్యాసివ్ క్యారెక్టర్. అంత కంట్రోల్ అంతా విక్రమ్ ప్రభు చేస్తా ఉంటాడు బేసికల్లీ. సో ఓకే. నీకు అనుష్క స్కోప్ పెద్ద అంటే ఫస్ట్ హాఫ్ లో పెద్దగా ఉండదు. సో బేసికల్లీ ఏంటంటే అదే కంట్రోల్ మొత్తం విక్రమ్ ప్రభు చేతిలో ఉంటది. అండ్ అనుష్కకి పెద్ద స్కోప్ ఉండదు ఫస్ట్ హాఫ్ అంతా. వాళ్ళ బావ ఎట్లా చెప్తే అట్లా నడుచుకుంటా ఉంటది, అంతా ఉంటది. ఇంటర్వెల్ తర్వాత ఓకే ఇంకా అనుష్క లేస్తుంది పైకి అనుకున్నప్పుడల్లా రైటింగ్ ఇష్యూ, సమ్వేర్ ఎక్కడికో మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ కి తీసుకెళ్లి మళ్ళీ ఎందుకు ఇంత ట్రాక్ చేస్తున్నాడు క్రిష్ అని అనిపిస్తుంది. బట్ ఏదైతే ఒక సేమ్ 2-3 యాక్షన్ బ్లాక్స్ పడ్డాయో అనుష్కకి చాలా బాగా పడ్డాయి. ఇదే క్రిష్ అవుట్ ఆఫ్ హిస్ కంఫర్ట్ జోన్ వెళ్ళడం అంటే ఇదే. అంటే ఆ యాక్షన్ బ్లాక్స్ కానీ అవి జనరల్ క్రిష్ మూవీ లాగా అనిపించవు. జెన్యున్ గా హార్డ్ వర్క్ చేసి జెన్యున్ గా దాంట్లో ఎఫర్ట్ పెట్టినట్టు అనిపిస్తాయి. కొన్ని కొన్ని కైండ్ ఆఫ్ ఫోర్స్ ఫిట్ కూడా అనిపిస్తాయి, ఎందుకంటే ఆయన రెగ్యులర్ స్టైల్ ఇది కాదు కాబట్టి. అండ్ అండ్ ఇప్పుడు శ్రవణ్ చెప్తున్నట్టే ప్లానర్ ఎగ్జిక్యూటర్ విక్రమ్ ప్రభు ఉంటాడు. జనరల్లీ
అనుష్క లాంటి హీరోయిన్ తో మూవీ చేసేప్పుడు వీళ్ళ రోల్ ఏముంటుంది, మాక్సిమం కాసేపు ఉండి చనిపోతారు రైట్. అని ప్రిపేర్ అయి ఉంటాం. కానీ ఈ మూవీలో త్రూ అవుట్ ఉంటాడు విక్రమ్ ప్రభు. ఆఫ్ కోర్స్ ఆ క్యారెక్టర్ ఒక పాయింట్ తర్వాత ఎండ్ అవ్వాల్సి వస్తుంది, కానీ ప్లానర్ ఎగ్జిక్యూటర్ మొత్తం ఆయనే, ఈమె జస్ట్ సపోర్టింగ్ లీడ్ లాగా ఉంటుంది. తర్వాత ఒక పాయింట్ తర్వాత మొత్తం ఇంకా ఆ క్యారెక్టర్ లేదు, ఈ క్యారెక్టరే టేక్ ఓవర్ చేయాలన్నప్పుడు ఆ షిఫ్ట్ అనేది ఐ థింక్ అంత ఆర్గానిక్ అనిపించలేదు నాకు సడన్ గా. అంటే అఫ్ కోర్స్ వీళ్ళు ఘాటీలు 150 kgs ఎత్తే వీళ్ళ స్ట్రెంత్ ఉంది అని చెప్తాడు, కానీ అనుష్క బీయింగ్ ఏ బస్ కండక్టర్, హ్యాపీ గో లకి టైప్ ఆఫ్ క్యారెక్టర్ నుండి సడన్ గా ఈ రివెంజ్ఫుల్ రెబల్ క్వీన్ టైప్, రెబల్ క్వీన్ అని వాడతారు టర్మ్ యాక్చువల్లీ. సో వాడచ్చు తప్పలేదు. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా ఫాస్ట్ గా అవుతుంది. నేనేమనుకున్నా అంటే మేబీ శ్రవణ్ కి ఇది ఐడియా రావచ్చు. ఫస్ట్ ఆమె ఫస్ట్ రేజ్ చూపించే ఒక సీన్ ఉంది. ఆ సీన్ తో మూవీ స్టార్ట్ చేసి ఆ సీన్ తర్వాత నెక్స్ట్ మన ట్రైలర్ లో హెడ్ కట్ కట్ చేసి బస్ లో head- ఆ సీన్ వరకు తీసుకొచ్చి తర్వాత యాక్చువల్ వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అంతా విక్రమ్ ప్రభు అంతా ఇంట్రడ్యూస్ చేసుకొని వచ్చి తర్వాత ఫైనల్ మన మేజర్ విలన్స్ ఎవరైతే బ్రదర్స్ ఉన్నారో వాళ్ళని పార్ట్ తీసుకుంటే కైండ్ ఆఫ్ ఎంగేజింగ్ ఉండేది అనిపించింది. అండ్ అక్కడ కూడా నాకు ఇంకో కంప్లైంట్ ఏంటంటే మెయిన్ విలన్ ఎవరైతే అని అనుకుంటామో మనము, ఆ విలన్ చనిపోతారు ఒక పాయింట్ తర్వాత. ఆ తర్వాత ఇంకా మిగిలిన క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ క్యారెక్టర్ ఈయన నా మెయిన్ విలన్ అనేది కైండ్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఇష్యూస్. ఈయన మెయిన్ విలన్ ఇదేంటి. ఇదొక కంప్లైంట్ అందుకే అన్నా నేను ఇదొక కంప్లైంట్ నేను విన్నది. విలన్ స్ట్రాంగ్ గా లేడు, ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసరికి విలన్ స్ట్రాంగ్ గా అనిపించలేదు అని. విలన్ క్యారెక్టర్ స్ట్రాంగ్ ఉన్నాయి మళ్ళీ. అంటే నేను స్క్రీన్ ప్లే ఇష్యూ, రైటింగ్ ఇష్యూ కాదనడానికి ఏంటంటే విలన్ క్యారెక్టర్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, కానీ పర్పస్ ఏం లేదు. అంటే చైతన్య ఉన్నాడు కదా, చైతన్య ఒక పాయింట్ లో బాగా అవమానం జరుగుతుంది చైతన్యకి. చైతన్య బాగా ఈగోయిస్టిక్ క్యారెక్టర్ అన్నమాట. సో వాడు వచ్చి లేదు వాళ్ళతో పార్ట్నర్షిప్ చేస్తే తప్పేంటి అంటే మనకు అర్థం కాదు. అరే నువ్వు పార్ట్నర్షిప్ వద్దనే కదా అంత గొడవ చేసి ఇదైంది. సరే రియలైజ్ అయ్యాడేమో, ఆర్ ఆన్ ద సెట్ మేబీ పార్ట్నర్షిప్ కలిసినట్టే కలిసి వాళ్ళ అన్ని డీటెయిల్స్ తెలుసుకొని తర్వాత చంపుతామేమో, ఇది ప్లాన్ అయి ఉండొచ్చు అనిపిస్తుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ వాళ్ళని చంపేస్తారు. అరే ఎందుకు జరుగుతుంది ఇది? ఈ మాత్రం దానికి మీరు కాంప్రమైజ్ ఎందుకు? నీకు ప్లేస్ తెలుసు, వాళ్ళు తెలుసు. సో అది చైతన్య క్యారెక్టర్ ఒక పాయింట్ తర్వాత ఏం అచీవ్ చేద్దాం అనుకుంటున్నాం అనేది పోయింది. అందుకే క్లైమాక్స్ కి ఎందుకు వెళ్తుంది, క్లైమాక్స్ కి ఇప్పుడు చైతన్యం చంపేయాలి అంతే. మెయిన్ విలన్ చైతన్య అయిపోయాడు, చనిపోయాలి అంతే. ఎందుకు ఎటు వెళ్తుంది? అనుష్క వర్సెస్ చైతన్య అన్నప్పుడు అది వార్ వన్ సైడ్ లాగే అనిపించింది నాకు. ఇంకా అనుష్క లాంటి కట్అవుట్ ముందు చైతన్య నిలబడలేకపోయాడు యాక్చువల్లీ. కాకపోతే బట్ పర్ఫార్మెన్స్ చైతన్య క్యారెక్టర్ ని చైతన్య బాగా చేశాడు. ఎక్సలెంట్ గా, అవును. బట్ Okay. ఆ క్యారెక్టర్ ని మాత్రం ట్రూగా బిలీవ్ చేసి ఇది నాకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని బిలీవ్ చేసుకొని ఫుల్ పెట్టేసినట్టయితే అనిపించింది. ఎస్ అండ్ డెఫినెట్. రవీంద్ర విజయ్ ఉన్నారు, వన్ ఆఫ్ ద అదర్ విలన్స్. సో నేను ఆయన నుండి ఇంకా ఎక్కువ రోల్ ఉంటుందేమో అనుకున్నా, సడన్ గా ఫసక్. జగపతి బాబు గారి రోల్ ఎలా ఉంది? కమెంట్ గోనా లేకపోతే లేదు అంటే No, ఉంటది, no, no. సినిమా మొత్తం ఉంటది జగపతి బాబు రోల్. బట్ నీకు వేరే సినిమాలు స్ట్రైక్ అయిపోతాయి. నేను డిటి మాట్లాడుకున్నాము అది. అది ఆయనకి Okay. టైలర్ మేడ్ రోల్ అనొచ్చు, ఇన్ వే పాజిటివ్ గా చెప్పాలంటే. హీ కెన్ డూ ఇట్, ఓకే. రిటర్న్ ఫర్ హిమ్ అన్నట్టు ఉంటుంది ఆ రోల్. ఆయన చాలా సినిమాలో కైండ్ ఆఫ్ కొంచెం సర్కాజం యాడ్ చేసి కొంచెం మంచితనం యాడ్ చేసి ఆ మిక్స్ తో కరెక్ట్ బ్యాలెన్స్ చేయగలిగే వన్ ఆఫ్ ద ఫ్యూ యాక్టర్స్ లో ఆయన ఒకరు. బేసిక్ గా Okay. అనుకోకుండా ఒక రోజు టైప్ ఆఫ్ రోల్ తీసుకొద్దామని ట్రై చేశాడు. In a way, Okay. yes. Okay. అది అలాంటి అండ్ మ్యూజిక్, బీజిఎం ఇలాంటి వాటికి బేసిక్ గా నీకు యాక్షన్ ఎపిసోడ్స్, యాక్షన్ బ్లాక్స్ చాలా బాగా పెట్టుకున్నాము, 7 యాక్షన్ బ్లాక్స్ దాకా ఉన్నాయి అని అన్నారు కాబట్టి, అండ్ మోస్ట్లీ రివెంజ్ బ్యాక్డ్రాప్ అన్నారు కాబట్టి బీజిఎం యాడెడ్ వాల్యూ 100%. బేసిక్. సో ఇందులో యాడెడ్ వాల్యూవా లేకపోతే ఏంటి, ఎలా ఉంది? ఫస్ట్ హాఫ్ వరకు డెఫినెట్లీ యాడెడ్ వాల్యూ. సెకండ్ హాఫ్ లో ఇంకా బాగా ఇచ్చుండొచ్చు అనిపించింది. అంటే లైక్ అనుష్క ఇందాక డిటి చెప్పినట్టు ఏదైతే ఆ షిఫ్ట్ ట్రాన్సిషన్ పడుతుందో, ఆ ట్రాన్సిషన్ పడ్డప్పుడల్లా ఒక ఫైట్ పడుతుంది. ఆ ఫైట్ కి సరిగ్గా పడలేదు అనిపించింది నాకు బీజిఎం స్టాండ్ అవుట్ అవ్వదు, బట్ నెగిటివ్ పాయింట్ లాగా ఉండదు, ఫ్లోలో వెళ్ళిపోతుంది అంతే. కొన్ని విజువల్స్ ఎంత బాగున్నాయంటే, అంటే ఓన్లీ విజువల్స్ వరకు చూసుకుంటే ఫిట్ అయిందా ఆ ఫ్లోలో అంటే కొన్ని అవ్వలేదు, కానీ ఆ విజువల్స్ సూపర్ ఉన్నాయి. అంటే ఇప్పుడు కాటేరమ్మ ఫైట్ లో సడన్ గా మొత్తం కత్తులన్నీ తీసినట్టు ఒకటి అటెంప్ట్ చేసినారు ఇందులో 2-3 అట్లాంటివి. అది పడినప్పుడు బీజిఎం కోరుకుంటున్నాం కదా, ఇంకా హై, అది ఫ్లాట్ గా వెళ్తుంటది, ఇది మాత్రం హై చూపిస్తుంటే మనకి ఆ కిక్ రాదనమాట కొన్ని. బట్ ఆ డెఫినెట్లీ క్రిష్ విషయంలో అయితే ఒక కేజీఎఫ్ గానీ ఇలాంటి ఎలివేషన్ కైండ్ ఆఫ్ మూవీస్ ఇన్ఫ్లుయెన్స్ అయితే క్లియర్ గా అనిపిస్తుంది. అందుకే శ్రవణ్ ఫస్ట్ అంది తన రెగ్యులర్ జోన్ నుండి కొంచెం బయటికి వెళ్ళినట్టు అని చెప్పి. ఓవరాల్ గా థియేటర్ వాచ్ ఆర్ కెన్ వెయిట్ ఫర్ ఓటీటీ? నన్ను అడిగితే కెన్ వెయిట్ ఫర్ ఓటీటీ, నాట్ మస్ట్ వాచ్ ఇన్ థియేటర్. అంటే క్రేజీ ఎక్స్పీరియన్స్ అన్నట్టు ఏమి ఉండదు ఇందులో. సో కెన్ వాచ్ ఇన్ ఓటీటీ. ఓకే. సో
ఎండ్ ఆఫ్ ద డే బేసికలీ ఇట్స్ రైటింగ్ ప్రాబ్లం లేదా స్క్రీన్ ప్లే ప్రాబ్లం. ఎస్. ఫైన్, దట్స్ ఇట్ గైస్, దట్స్ ఘాటి ఫర్ యూ. ఇంట్రెస్టెడ్ ఉంటే థియేటర్స్ లో ఉండి వెళ్ళి చూడండి. దట్స్ ఇట్. నెక్స్ట్ టైం ఇంకో మూవీ అండ్ ఇంకో వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్, బై. బై. బాయ్.